హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటము ఆలు మటర్ కచోరీ. కచోరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గ్రీన్ చట్నీ, అలాగే తీయ చట్నీ, పచ్చిమిర్చితో కలిపి తినడం అంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఈజీ మెథడ్గా, కష్టపడకుండా. నేను 1 గ్లాసు పావు మైదా తీసుకున్నాను. ఈ మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా బాగుంటుంది. ఈ మైదా బాగా జల్లించుకొని దానిలో కడుపుకి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాము, తగినంత ఉప్పు, అలాగే నెయ్యి ఒక 4 చెంచాలు వేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటరు, అలాగే లేదు వేడి నూనె, లేదు అంటే డాల్డా, మీ ఇష్టం. మీ ఇంటికి ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసి బాగా కలుపుకొని చేతిలో పట్టుకు చూస్తే సరిపోయింది లేదన్నది ఉండ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం చక్కగా దీన్ని చపాతీ ముద్దలాగా చేసుకొని దీన్ని ఏంటంటే బాగా నలిపేస్తే ఏంటి మనకి చాలా క్రిస్పీగా ఉంటుందండి. లోపల స్టఫింగు, పైన ఈ మైదాతో చేసిన కచోరీ తినడానికి చాలా బాగుంటుంది. అందుకే మనం ఎంత కలుపుకుంటే అంత రుచిగా, అంత బాగుంటుంది. నీళ్లు తగినంతే పోసుకోండి, కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి, మరీ పల్చను అయిపోకూడదు. ఇంట్లో పచ్చిమిర్చి చక్కగా వేయించుకొని నిమ్మకాయ ఉప్పు పిండుకొని కొరికి తింటుంటే భలే ఉంటుందండి. దీనికి చట్నీలు పిల్లలైతే అక్కర్లేదు, పెద్దవాళ్ళకి గ్రీన్ చట్నీ అని కానీ, ఖర్జూరం చట్నీ కానీ, కొత్తిమీర టమాటో చట్నీ కానీ, ఇలా ఏదైనా బాగుంటుంది. దీన్ని ఒక 30 నిమిషాలు పైన కొంచెం నెయ్యి వేసి ఎండిపోకుండా పక్కన పెట్టేయండి, మూత పెట్టి. ఇప్పుడువేనండి, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలా పిండి కలిపి పక్కన పెట్టేసుకోండి. అలాగే లంచ్ చేసేటప్పుడు 3 బంగాళదుంపలు కానీ, దీంట్లో ఈ కచోడీ అన్న దాంట్లో మనం స్టఫింగ్ ఎన్నో రకాలు పెట్టుకోవచ్చు. నాకు అందుబాటులో ఈరోజు గ్రీన్ పీస్ అంటే బటరు, ఆలు, ఒక పచ్చిమిర్చి వేసాను కారానికి. ఇవి పొద్దుటే వంట చేసేటప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్, పిల్లలు ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి, ఏదో ఒకటి కావాలి, అలాంటప్పుడు మనం కష్టపడకుండా ఇలా పిల్లలకి ఏదో ఒక ఐటెం చేసి పెట్టుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకోవాలండి. నేను కుక్కర్లో దాన్ని ఉడకబెట్టేసాను. 3 చిన్న బంగాళదుంపలు, 1 కప్పు మటర్ అంటే పచ్చి బఠానీ తీసుకోండి. వేరే బయట దొరికే వద్దు, కలర్ వేస్తారు. దీన్ని ఎక్కడ గింజ లేకుండా చక్కగా చేత్తో బాగా నలిపేసి ఇంట్లోకి మసాలాలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇది వేసి బాగా కలుపుకుంటే ఇప్పుడు కచోరీలోకి మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మనుషులను బట్టి ఈ పిండి కలుపుకోవడం అన్నది ఉంటుంది, స్టఫింగ్ అయినా పిండి అయినా. మేము 2 మనుషులం కాబట్టి మాకు సరిపోతుంది. ఇది బజార్లో దొరికే కచోరీలాగే చాలా బాగా వచ్చాయండి. తింటుంటే మంచి టెక్స్చర్ అయితే అనిపించింది. ఇలాగ టెక్స్చర్ గుల్లగా వస్తే పిల్లలు అసలు ప్లేట్లో ఒక్కటి కూడా వదల్చరు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా. ఇలాగ చక్కగా అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మైదా పిండి కలుపుకున్నాం కదా, అది 30 నిమిషాలు పక్కన పెట్టాం కాబట్టి బాగా నాని ఉంటుంది. దాన్ని పూరి ముద్దల్లాగా చక్కగా తీసి చేతిలోకి ఈ స్టఫింగ్ అందులో పెట్టి చక్కగా మనం క్లోజ్ చేసి కచోరీ షేపులో మనం చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మీరు డీప్ ఫ్రై చేసుకున్నా, షాలో ఫ్రై చేసుకున్నా అది మీ ఇష్టం. నేనైతే డీప్ ఫ్రై చేశాను. ఎప్పుడో తినేదానికి ఒక్కసారి ఇలా డీప్ ఫ్రైతో తింటే పర్వాలేదు, రోజు మనం చేసుకోం కదండి. బజార్లో మనం కొనుక్కుంటే 20 రూపాయలు, 15 రూపాయలు, 25 రూపాయలు అంటాడు. తిన్నట్టు ఉండదు కడుపులో. అదే మన ఇంటి దగ్గర మన మంచి నూనెతో చేసుకుంటే మనకు ఆలోచనే రాదు, ఇది హైజీనిక్గా చేసారా లేదా అన్నది మనకి ఆలోచన అన్నది రాదు. ఎందుకు, మన చేతిలో మన ఇంటి వంట సామాన్లతోనే చేసుకుంటున్నాం. అనుమానం ఏమీ లేకుండా ఇలా ఇంట్లో హైజెనిక్గా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ అండి, ఇంట్లో పిల్లలు ఉంటారు, పరీక్షలు చాలా మటుకు అయిపోయి అందరికీ ఏదో ఒకటి కావాలి. ఇలాంటప్పుడు ఇలాంటి స్నాక్ ఐటమ్ పిల్లలకి పెద్దలకి టీ టైంలో పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కడుపు అయితే చక్కగా నిండుతుంది. స్టఫింగ్ అయితే బయటికి రాకుండా జాగ్రత్తగా చక్కగా చూసుకుంటూ మనం నొక్కుకోవాలి. అలా నొక్కుకున్నాం అనుకోండి, చక్కగా దానికి ఏంటంటే మనకి కచోరీ షేప్ లాగా నూనెలో వేయగానే చక్కగా పొంగి చూడ్డానికి చాలా బాగుంటాయి. అసలు బజార్లో దొరికిన కచోరీవా అనిపించేటట్టు. ముందు మా వారు అన్నారు, కచోరీ వద్దు, వద్దు, శుభ్రంగా పకోడీలా వేసే చాలు తినేద్దామని. ఎందుకు అలాగా, ఎందుకు చూద్దాం మనం అనేసి ట్రై చేశాను. ఇది సెకండ్ టైం బాగానే వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో కచోరీలు. తినడానికైతే మాకైతే వేడి వేడి కచోరీలు తినడానికి రెడీ అయిపోయాయి. ఇలా ఉంటే ఎవరు తినరు చెప్పండి, అందరూ ఇష్టంగానే తింటారు.
పిల్లలు పెద్దలు ప్లేట్లో ఇలా పెట్టి పక్కన కొత్తిమీర పచ్చడి కానీ, పుదీనా చట్నీ కానీ, గ్రీన్ చట్నీ కానీ, లేకపోతే ఖర్జూరంతో చేస్తారు చట్నీ, అది కానీ, పచ్చిమిర్చి నిమ్మకాయ ఉప్పు వేసి ఆ పచ్చిమిర్చి కొరుక్కోవడానికి ఇస్తే భలేగా ఎంత ఇష్టంగా తింటారు. ఎవరు తినరు చెప్పండి? అందరూ ఇష్టంగానే తింటాం. ఇదిగో నాకైతే రెడీ అయిపోయాయి వేడిగా తినడానికైతే. అలాగే పచ్చిమిర్చి వేయించేసాను, మధ్యలో చీరుకోండి లేదంటే పట్మని మొహం మీదకి పేలుతాయి. ఒక నిమ్మ చెక్క పిండి పైన ఉప్పు వేసుకొని భలే ఉంటుంది. ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన కచోరీలు బంగాళదుంప గ్రీన్ పీస్తో చేశాను. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీ లైక్ నాకు చాలా అవసరం. మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, మీ పార్థ.